వందనాలు తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ వర్తమానం బోధిస్తుండగా మీరు మాత్రమే మాట్లాడండి. నీ వాక్కులు మీరు అనుగ్రహించండి. ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డలకి ఎనగలి చెవి గ్రహించే రోజు మీరు మనసు గ్రహించేయమని ఈ వర్తమానం ద్వారా నీ నామానికి మైకి తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆదికాండము 34వ అధ్యాయం ఫస్ట్ కాడి నుంచి, ఆదికాండము 34వ అధ్యాయము ఫస్ట్ కాడి నుంచి. ఇక్కడ యాకోబు కుటుంబస్తులు ఆ షెకెము అనే ఆ ప్రాంతంలో ఆ యొక్క గుడారాలు వేసుకొని అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. కనుక ఆ సమయంలో లేయ కుమార్తె దీనా ఆ యొక్క ఊరు ప్రాంతంలో ప్రజల దగ్గరికి వెళ్ళి చూసి వద్దామని వెళ్ళిన తర్వాత అక్కడ పాపములో పడిపోవటం మనం చూస్తున్నాం గ్రంథంలో. ఒక యవ్వనస్త్రాలు లేయ కుమార్తె దీనా ఆ గ్రామస్తుల్లో కలిసి పాపములో పడిపోయినట్లు మనం చూస్తున్నాం. గనుక యేసు ప్రభువు వారు సెలవిస్తున్నారు, యవనస్తులు బహుగా పాపములో శాపములో జీవిస్తున్నారు, అది కరెక్ట్ కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ఆ దీన యవనస్తురాలు గనుక ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ యొక్క గ్రామంలోకి వెళ్ళి ఆ లోకస్తులతో కలిసి పాపంలో పడిపోయినట్లు మనం చూస్తున్నాం. గనుక ఆ యవ్వనస్తురాలు నానా అమ్మ పరువు రోడ్లో నట్టి బజార్లో తీసేసింది. వాళ్ళ తల ఎత్తుకోలేక అట్టి కృంగిపోయే సమయంలో ఆ యొక్క దీన వాళ్ళకి చాలా దుఃఖం కలుగ చేసింది. ఒక యవనస్తురాలు ఆ లోకానుసారంగా జీవిస్తే దాన్ని బట్టి ఆ యొక్క లోకాశ నేత్రాశ జీవడమ్మాన్ని బట్టి ఆ యవనస్తురాలు బహుగా ఆ లోకంలో పడిపోయి తనకున్న ఆ యొక్క యవ్వన జీవితాన్ని బహుగా పాడు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. గనుక ఆ మన కొరకు తండ్రి ఏమంటున్నాడంటే, నా కుమార్తెలారా, నా కుమారులారా, నాలో మీరు బహు జాగ్రత్త కలిగి ఉండుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. గనక రాహేల్ అయితే చాలా కన్నిగ్గా ఉన్నది, రిబకా అయితే చాలా కన్నిగ్గా ఉన్నది. యవనస్తులు ఆ యవ్వన కాలంలో వాళ్ళు బహు జాగ్రత్త కలిగి ఉన్నారు దేవుళ్ళో. గనక ఈ యొక్క దీనా అయితే ఆ యొక్క లోకాశ నేత్రాశ జీవడమము ఆ యొక్క ఆ మనసుతో ఆ దీన ఆ యొక్క లోకములో పడిపోవటము మనం గ్రంథంలో చూస్తున్నాం. గనక అది కరెక్ట్ కాదు. గనుక దేవుడు ఆ యొక్క దీన పరిస్థితిని చూసి యవ్వన బిడ్డలు ఈ రీతిగా దారి తప్పిపోవటము అది కరెక్ట్ కాదని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక యవ్వనస్తులు చాలా జాగ్రత్త కలిగి దేవుణ్ణి స్తుతించాలని, దేవుని కొనియాడాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. గనుక ఆ యొక్క రూతు, ఎస్తేర్ రాణి, ఆ యొక్క రిబకా ఎంతగానో దేవునిందు భయభక్తులు కలిగి బహునీతి మార్గంలో నడుచుకున్నారు. కనుక ఈ సమయంలో దీనా అయితే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి లోబడకుండా పాపంతో రాజీపడి ఆ యొక్క పాపం చేస్తూ ఆ పాపం అనే కోరికలతో, ఆ పాపం అనే ఆ దురాలోచనతో ఆ యొక్క అపవిత్రంగా ఆ తన శరీరాన్ని, తన ఆత్మ ప్రాణమని అపవిత్రానికి ఆ గురి చేసేసింది. గనుక నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి చెప్తుంది, ఏమంటే అమ్మా నాకు చెడ్డ తలంపులు వస్తున్నాయి, ఆ చెడ్డ తలంపుల నుంచి నేను కంట్రోల్ అవ్వాలని నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ చెడ్డ తలంపులు నాలో నుంచి వేరు కావట్లేదమ్మా, నన్ను ఆ చెడ్డ తలంపులు చాలా పీడిస్తుంది అని చెప్పి ఆ సహోదరి చెప్తుంది. గనుక దేవుడు మన హృదయంలో లేనప్పుడే చెడ్డ తలంపులు వస్తాయి, అపవిత్రమైన తలంపులు వస్తుంది, పాప తలంపులు వస్తాయి, పాప ఆలోచన వస్తుంది. మన కోరికలకి ఆ యొక్క దేవుడి ఆత్మ ఉండకపోతే మన హృదయంలో మన కోరికలు ఆ యొక్క హద్దు మీరిపోతూ ఉంటాయి.
గనక మనము ఆ దేవుణ్ణి కలిగి ఉన్న వారం గనక, ఒక ఆత్మీయులు గనక, ఒక జ్ఞానము కలిగి ఆ యొక్క చెడ్డ మార్గంలోకి వెళ్ళటానికి మనము చాలా జాగ్రత్త కలిగి చెడ్డ మార్గాన్ని వదిలిపెట్టేసి నీతి మార్గం నడుచుకునే వారిగా మనం ఉండాలి. గనక తండ్రి ఏమంటున్నాడంటే, ఈ పాప లోకాన్ని మీరు విసర్జించుడి, పాపాన్ని విసర్జించుడి, ఈ చెడ్డ తలంపులు మీ నీళ్ళుంచి తీసేసుకోండి, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, మీ హృదయంలోకి నేను వస్తాను అని చెప్పి తండ్రి సెలవిస్తున్నాడు. గనక యవన స్త్రీలుగా ఉన్నప్పుడు, యవన పురుషులుగా ఉన్నప్పుడు ఆ లోకాశ, నేత్రాశ, జీవడంబాలు, ఆ యొక్క చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని మాత్రము కంట్రోల్ చేసి మన ఆత్మ ప్రాణ శరీరాన్ని దేవుని చేతికి అప్పగించి మనము చాలా జాగ్రత్త కలిగి దేవుడి మార్గం నడుచుకోవాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి అయితే కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఎలపెట్టి మనల్ని కొన్నాడు. బహు నీతి కలిగి ఉండాలని, యథార్థ కలిగి ఉండాలని, యవన స్త్రీలు, యవన పురుషులు నా యందు భయభక్తులు కలిగి నా మార్గం నడుచుకోవాలని, నా యొక్క త్రోవలు నడవాలని నేను కోరుకుంటున్నానని ఆ తండ్రి సెలవిస్తున్నాడు. గనక ఆ యొక్క దీనానే ఆ యవనస్త్రాలు బహువా లోకంలో పడిపోయి, శాపంలో పడిపోయి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మార్గంలో నడవకుండా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ దీనా వలే ఉండటానికి వీల్లేదు. మన వరకు మనము చాలా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఉండాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు. రెబెక్కయితే చాలా దేవుని భయభక్తులు కలిగి ఉన్నది. రాహేల్ అయితే దేవుని నీతి మార్గంలో నడుచుకుంది. రూత్ అయితే ఒకే పొలములో పరిగేరుకున్నట్లు, ఏరొక పొలములో అడుగు పెట్టుకుని ఉన్నట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం. గనక ఆ దేవుడిపై వాళ్ళ గురి ఉన్నది. గనక ఎస్తేర్ అయితే ఎంతగానో దేవుని స్తుతించి ఆరాధించి దేవుళ్ళ బహునీతి కలిగి ఉన్నది. గనక అలాంటి స్త్రీలు మనము చూసినప్పుడు ఆ గ్రంథములో వారి సాక్ష్యములు అమర్చబడి ఉన్నాయి. గనక ఈ రోజుల్లో యవన స్త్రీలు విచ్చలవిడిగా దారి తప్పి బహుగా దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉంటారు, దేవుని గాయాలు రేపేవారికి ఉన్నారు. కల్వరి శిలువలో మన కొరకు త్యాగం చేసి మన కొరకు రక్తం కార్చాడు కనుక యేసయ్య, ఆ యొక్క శిలువ వైపు మనం చూసి ఆ తండ్రిని వేడుకొని బహుగా జాగ్రత్త కలిగి, బహుగా భయభక్తులు కలిగి మనం జీవించాలని తండ్రి కోరుకుంటున్నాడు. గనక మనమైతే ఆ దేవుని యందు యథార్థ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే నా యందు యథార్థ కలిగి ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో, నీతి మార్గం నడుచుకుంటారో వాళ్ళని గొప్ప చేసి వాళ్ళని దీవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ మాత్రమైన చెడ్డ తలంపులు వచ్చినా సరే ఆ చెడ్డ తలంపుల్ని మనము జయించే వారిగా ఉండాలి. అపవిత్రమైన ఆలోచన జయించే వారికి ఉండాలి, పాపాన్ని జయించే వారికి ఉండాలి, శాపాన్ని జయించే వారికి ఉండాలి. దేవునికి రోషం కలిగి దేవుడి మార్గం నడుచుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొనియాడే వారికి ఉండాలి, నిజమైన ఆత్మీయులుగా ఉండాలి, నిజమైన గుణవతులుగా ఉండాలి, చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి. యవన స్త్రీలు, యవన పురుషులు వారు భవిష్యత్తుని చాలా ఆ యొక్క దేవుడు వారి భవిష్యత్తుని ఉన్నతంగా ఆశీర్వదించాలని, దీవించాలని, వారిని ఎంతో హెచ్చించాలని దేవుడు వారి వైపు చూస్తూ వారి పక్షంగా ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి దూరంగా ఉంటే అలాంటి దీవెనలు పొందుకోకుండా, అలాంటి ఆశీర్వాదాలు పొందుకోకుండా శాపాన్ని కొని తెచ్చుకుంటాం గనక, ఆ శాపాన్ని పొందుకుంటాం గనక ఆ శాపం మన దగ్గర రాకుండా ఉండాలని, ఆ శాపం మనకు దూరంగా ఉండాలని, ఆ శాపానికి మనకు గురి కాకూడదని, పాపానికి రాజ్యపడకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక ఈ రాత్రికాల సమయంలో యవన స్త్రీ, యవన పురుషుడా బహు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక యాకోబు తల ఎత్తుకోకుండా, తన నాన్నగారు అమ్మగారు తల ఎత్తుకోకుండా నట్టి బజార్లో వాళ్ళ తల దించుకుండేలాగా, వాళ్ళు పరువు పోయేలాగా ఆ కుమార్తె ఆ రీతిగా పాపంలో పడిపోయి విచ్చలవిడిగా జీవించి వారి నాన్నమ్మని చాలా దుఃఖపరిచినట్లు, ప్రేమ దోమ అని నాన్నమ్మని ఎంతో గాయపరిచినట్లు ఆ యొక్క యెహోవా తండ్రిని, యేసు ప్రభువైన ఆ దేవుణ్ణి కూడా బహుగా దుఃఖపరిచినట్లు గ్రంథంలో చూస్తాం.
స్తోత్రం. యవన స్త్రీలు యవన పురుషులు అలాగ ఉంటుంది, కరెక్ట్ కాదు. కానీ ఒక నీతి మార్గంలో, ఒక యథార్థమైన మార్గంలో దేవుని స్తుతించే వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొనియాడే వారిగా, బహు జీవితం దేవుళ్ళో మన జీవితం అంటగట్టబడేలాగా, దేవుళ్ళో బహు ఫలించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయములో నాయన మీరే సూటిగా తేటగా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు తండ్రి. ఈ సమయములో తండ్రి మా హృదయాల్ని నీ చేతులకు అప్పగించి నీ అందే మేము భయభక్తులు కలిగి నీతి మార్గంలో యథార్థ మార్గంలో నడుచుకొని బహువా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి బహువా నిన్ను మాత్రమే కొనియాడి మేము నీలో అభివృద్ధి పొందేవారిగా, బహువా ఫలించేవారిగా, బహువా రక్షణ పొందుకొని నీ రాజ్యానికి అరుకులో ఉన్నట్లుగా ప్రతి యవన పురుషుడు యవన స్త్రీ ఈ లోకాశలో నుంచి విడుదల పొంది, ఈ లోకములో ఉంటున్న ఆ కోరికల నుంచి విడుదల పొంది, బహు శాపం పాపం నుంచి విడుదల పొంది నీ రాజ్యానికి అరుకులై నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చే బిడ్డలుగా, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలాగా ఆ రీతికి మీరు తీర్చిదిద్దామని, ఒక్కొక్క బిడ్డలకి మారు మనసు రక్షణ అనుగ్రహించమని, నీ కృపలనే నీ మార్గంలో నడిపించి నీ రక్షణ పొందుకునే వారిగా అలాంటి కృపను అనుగ్రహించమని తండ్రి, నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ నిజమ కలుగును గాక, అపవాది క్రియలకు లయం కలుగును గాక. ఆమేన్.